వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. టీడ్కోలు కనీస సౌకర్యాలు కల్పించిన వైనం. తాగునీరు, రోడ్లు, వీధి లైట్లు లేవు. గృహ సామగ్రిని ఎత్తుకెళ్తున్న దొంగలు. ఎంఆర్కో డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల నియోజకవర్గంలో రెపరెపలాడిన తెలుగుదేశం జెండా. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు. మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి. వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించండి. దేశవాళీ వరి వగడాలను సాగు చేయండి. గ్రామంలో స్వచ్ఛ భారత్ ఎక్కడ? అధికారులపై ఆగ్రహం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల టీడీపీ బల్జ నేతలకు షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. మార్కెట్ యార్డ్ పదవిపై ఆశలు పెట్టుకున్న బల్జ నేతలు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా హరిబాబు ఎంపిక. నంద్యాల షిర్డీ సాయిబాబా ఆలయంలో అమావాస్య చండీ హోమం ఘనంగా పూజలు నిర్వహించిన భక్తులు. నంద్యాల 2వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. స్వీట్లు పంపిణీ చేసిన వార్డు ఇన్ఛార్జ్ కొమ్మ శ్రీహరి. నంద్యాల టీడ్కో గృహ సముదాయాల పాలిట శాపంలో మారింది. టీడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ, ఆ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వడంలో చూపించకపోవడం పేదల పట్ల ఆ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతుంది. కనీసం నిర్వహణ సైతం గాలికి వదిలేయడంతో వేల కోట్ల నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోగా వీటిని వినియోగంలోకి తీసుకురావాలంటే అదనంగా కోట్లు వేచించాల్సిన పరిస్థితి నెలకొంది. తాగునీరు, రోడ్లు, కరెంటు, వీధి లైట్లు వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు. పలు చోట్ల ఇంటి నిర్మాణ సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు పడి కాలనీలు అడవినా తలపిస్తున్నాయి. చాలా చోట్ల ఇల్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. మద్యం తాగడం, జూదం ఆడడంతో పాటు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. జగన్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా టీడ్కో ఇల్లు నిరుపయోగంగా మారిపోయాయి. పలు చోట్ల గృహ ప్రవేశాలు చేయకనే నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడక్కడ ఇల్లు అందుకున్న లబ్ధిదారులు కూడా నివాసం ఉండలేని పరిస్థితి. సరైన రోడ్లు, వీధి లైట్లు కూడా లేకపోవడంతో చీకటి పడిందంటే భయపడే పరిస్థితి. 100 మంది కూడా అక్కడ నివాసం ఉండడం లేదు. అక్కడికి వెళ్లాలంటే గుంతలమయంగా ఉన్న మట్టి రోడ్ల దిక్కు. నిర్మానుష ప్రదేశంలో దట్టంగా పెరిగిన తుమ్ము పొదల మధ్యన వెళ్లడానికి భయపడుతున్నారు. కనీసం వీధి లైట్లు కూడా లేవు. అక్కడ తమకు రక్షణ లేదని మహిళలు వాపోతున్నారు. అధికారులు, ప్రభుత్వం ఎలాంటి భద్రత తీసుకోవడం లేదు. చాలా మంది ఇళ్లను అద్దెకిస్తూ అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. మీ పరిస్థితి ఏం లేదు సార్, మామూలుగా ఈ చెట్లు అవి పాములు గిమ్ములు వస్తూనే ఉంటాయి. ఇక్కడ అన్నీ నీళ్ళకు ఇబ్బంది అయిపోయింది. 2 రోజులకు ఒకసారి నీళ్ళు, స్నానానికి నీళ్ళు లేవు, తాగడానికి కానీ నీళ్ళు లేవు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇక్కడ ఇచ్చినారు, వదిలిపెట్టినారు. అదంతా ఇంకా ఏం రిపేర్ లేదు. గవర్నమెంట్ ఏం పట్టించుకోకుండా ఉంది, ఇచ్చేసినారు.
మేము బాడిగకే ఉండేది, మాకేం ఇల్లు రాలేదు. బాడిగలకి ఇస్తున్నారు, 1000 రూపాయలు బాడిగ ఇది. సొంతంగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు బాగా సేఫ్టీగా ఉన్నారు. మేము ఏదో బీదరికంలే అని ఇక్కడికి వస్తే మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఏదో బాడిగకు ఉండి అక్కడ బాడిగలు కట్టలేక ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ వచ్చి ఏం లేవు, ఏం లేదు, నీళ్లు లేవు, ఏం లేవు, అట్లయిపోయింది. సమయంలోనే 10,000 టిట్కో గృహాలు ఇవ్వాలని చెప్పేసి స్థల సేకరణ, అదేవిధంగా లబ్ధిదారుల ఎంపిక, అదేవిధంగా దాన్ని పూర్తి చేయడం కోసం పూర్తిగా నంద్యాల టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఊరువాడల టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా స్థానిక శ్రీనివాస్ సెంటర్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయూజ్, ఆర్యు టీడీపీ బృందం వలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి అనంతి కాలంలోనే ఒక ప్రపంచం సృష్టించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా పార్టీని స్థాపించి ఏర్పాటు చేసిన 9 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. అటు రాజకీయ రంగంలోనే కాకుండా సినీ రంగంలో రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వరుడిగా, రాజకుమారుడిగా వివిధ పాత్రల్లో అగ్ర కథానాయకుడిగా ప్రజల్లో తగిన గుర్తింపు తెచ్చుకున్న యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేదలు కడుపు నిండా 3 పూటల అన్నం తినాలని ఉద్దేశంతో కిలో 2 రూపాయలకే బియ్యం పథకాన్ని తీసుకువచ్చారు. అదేవిధంగా పేదలు నూతన వస్త్రాలు ధరించాలనే ఆలోచనతో జనతా దోవా పథకాన్ని, సొంత ఇల్లు పేదలకు ఉండాలని ఆలోచనతో ఎన్టీఆర్ పక్కా గృహాన్ని తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి రామారావు అని తెలిపారు. తెలుగుదేశం లోకేష్ బాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. తెలుగుదేశం, తెలుగుదేశం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అట్లా వెళ్ళండి సార్, అట్లా నుంచి పైకి సార్. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్ఎండి ఫారూక్ నాయకత్వం. ఎన్నిక జరగంటే సార్. ఓకే సార్. తెలుగుదేశం, తెలుగుదేశం, ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, 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 ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. వచ్చింది వచ్చింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సార్ 10 మందిని వస్తారు నిలబెడతాను సార్. శ్రీరాములా
తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుటుంబం. రేపు తెలుగు వారికి పండుగ ఉగాది పండుగ ఘనంగా జరుపుకుంటారు. తర్వాత మసే రంజాన్ పండుగ కూడా ఉంది. కాబట్టి ఇద్దరు అన్ని వర్గాల వారు ముస్లింలు కానీ హిందువులు పండుగను భక్తి శక్తులతో చేసుకుని మన అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా ప్రార్థించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏపీపీపీ అన్నారు, ద ప్రైవేట్ పీపుల్స్ పబ్లిక్ పార్టిసిపేషన్. కాబట్టి మనం ఎట్లా చేస్తే అభివృద్ధి చెందుతుంది, మనం ఏ రకంగా మన ప్రజలకు అభివృద్ధిలోకి తీసుకోవాలా, అందరినీ కూడా అభివృద్ధికి ప్రథమలో తీసుకుపోవాలనే ఆలోచనతోనే ఆ పీపీపీ అని పెట్టడం జరిగింది. అది కూడా మనం ఆలోచించి మన ప్రాంతంలో కూడా మనం అభివృద్ధి చెందాలి. మన గతంలో చేసినవన్నీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం, చేయబోయే కార్యక్రమాలు మనం చెప్పాల్సిన అవసరం. కాబట్టి మరి ఈ రోజు పార్టీ 29వ తేదీన అసెంబ్లీ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దీని సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వాడు మాట్లాడడం జరిగింది. దానికి నాయకత్వం రెడ్డి, ఎందుకంటే మన జిల్లావాడు కాబట్టి, మన ప్రాంతం మన మిత్రుడు కాబట్టి, ఆయనతో కలిసి నేను పనిచేసినా కాబట్టి, మేము ఇద్దరం మంత్రులుగా పనిచేసిన దాదాపు 10 సంవత్సరాలు ఆయన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆయన వేదిలో ఆయన మంత్రిగా ఉన్నాడు, నేను డిప్యూటీ స్పీకర్ కూడా ఆయన మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ ఇద్దరం కూడా కలిసి మళ్ళీ మంత్రిగా పనిచేసాం. మళ్ళీ నేను నా మున్సిపల్ శాఖను ఆయన తీసుకున్న తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మున్సిపల్ ఇస్తున్నాడు. కాబట్టి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉండేది. వాడు ఆయన కూడా ఎందుకంటే మాకు అందరికీ చేర్పించడంలో ఆయన ప్రధాన పాత్ర వహించాడు కాబట్టి ఆయన ఈరోజు స్మరించుకోవడం. పాత జ్ఞాపకం చేసుకుంటే ఆయన అసెంబ్లీ మున్సిపల్ సమావేశాలు ఉన్నప్పుడు వీళ్ళందరూ రావడం జరిగేది. మన హడావుడి మనిషి మీకు అందరికీ తెలుసు. ఆయన నాయకత్వంలో తిమ్మారెడ్డి గారు, ఆ రోజు బేవిరెడ్డి గారు అందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆకర్షించి సమావేశంలో వచ్చి మాట్లాడి మమ్మల్ని అందరినీ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఏప్రిల్లో ఆయన చేర్పించడం జరిగింది. కాబట్టి ఆయన స్మరించుకుంటున్నాను తెలియస్తాను. థ్యాంక్ యూ. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా 2వ రోజు మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాదుర్గ ఆలయ రూపంలో ఆశీనులైన అమ్మవారికి, కైలాస వాహన దోసులైన శ్రీ స్వామివారి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామివారి అమ్మవార్ల ఉత్సవ లకు బాజా పంచత్రుల బ్యాండ్ వాయిద్యాల నడుమ, డప్పు చప్పులు, కోలాటాలు, ఆటపాటాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్ల శ్రీశైలం క్షేత్ర పురవీధిలో విహరించారు. ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. కన్నడ భక్తుల నడుమ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల గ్రామ మహోత్సవం నిర్వహించారు. ఈ పూజా కైకర్యాలు, వాహన సేవలలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అధికారులు పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు. నంద్యాల గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలోని సేంద్రియ ఎరువులతో వేసిన పంటలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ పరిశీలించారు. గ్రామంలో ఉన్న రైతు బాల మద్దిలేటితో సేంద్రియ వ్యవసాయం గురించి లాభ నష్టాలను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ ద్వారా మందు పిచికారిని కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఉన్న ప్రజలు ఉపాధి కల్పించలేదని, అందువల్ల వలసపోవాల్సిన వస్తుందని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏపీఎం నాగజ్యోతిపై ఎందుకు ఉపాధి పనులు కల్పించలేదని కలెక్టర్ ప్రశ్నించారు. నేను వస్తున్నా కూడా రోడ్ల మీద ఈ చెత్త ఏమిటని, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఏమవుతుందని పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్కు వచ్చి సస్పెన్షన్ కాపీ తీసుకోని కలెక్టర్ హుంకం జారీ చేశారు. జాన్యువరిలో వేసారు. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది?
ఇంకా ఊర్లో ఈ 6 ఎకరాలు కాకుండా ఇంకేమన్నా ఉందా? ఎక్కువ మంది చేస్తున్నారు కానీ ఈ బీపీటీసీ చేస్తున్నారు మేడం. దాన్ని ఏం కాదని ఈ వెరైటీస్ కలెక్టర్ ఈ గ్రామానికి వచ్చి వేరే ఊర్లో పోతుంటే ఆటోలో ఎందుకు ఫస్ట్ నుంచి వై ఫస్ట్ ఇలా పంపిన సెకండ్స్ లో ఫైల్ అప్రూవ్ చేసి ఇస్తాను అడ్మిన్ శాంక్షన్. ఏంటి ప్రాబ్లం మరి? ఏం మాట్లాడుతున్నావు? పెట్టాలి మేడం మాకు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎన్ని పని దినాలున్నా ఇవ్వచ్చు. వాళ్ళు అడుగుతున్నది వ్యాలిడ్. అది సెల్ఫ్ లేదని నాకెలా చెప్తావు? నువ్వు సెల్ఫ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత నీది. నువ్వు అక్టోబర్లో ప్లానింగ్ సరిగ్గా చేయలేదు కాబట్టి నీకు మార్చి వచ్చినప్పుడు సెల్ఫ్ లేదు. నంద్యాల టీడీపీ బలిజ నేతలకు షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. వ్యవసాయ మార్కెట్ యార్డ్ పదవిపై ఆశలు పెట్టుకున్న బలిజ నేతలకు పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిబాబుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ప్రకటించింది ప్రభుత్వం. ఎన్నికల మంత్రి ఫరూక్ విజయానికి బలిజ నేతలు ఏకపక్షంగా కృషి చేశారు. కానీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లలో కనీసం 10% లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిబాబుకు పదవి ఇవ్వడం తమకు బాధాకరంగా ఉందన్నారు బలిజ నేతలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ జమ్మల పరమేశ్వరి దేవి ఆలయం వద్ద వెలిసిన షిర్డి సాయిబాబా దేవస్థానంలో ఘనంగా చండీ హోమం పూజలు నిర్వహించారు. షిర్డి సాయిబాబా ఆలయంలో అమావాస్య సందర్భంగా పద్మజ ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమాలు నిర్వహించారు. భక్తులు, మహిళలు చండీ హోమంలో పాల్గొన్నారు. వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు వారి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా షిర్డి సాయిబాబా ఆలయ వాహకులు ఎల్లస్వామి, పద్మజ, విజయ, గౌరీ మాట్లాడుతూ షిర్డి సాయిబాబా ఆలయంలో అమావాస్య రోజు హోమాలు చేస్తే కర్మ పాపాలు పోయి మంచి జరుగుతుందని, అమావాస్య రోజు పూజ చేయాలంటే చాలా మంది ముందుకు రారని, కానీ అమావాస్య రోజు పూజలు చేస్తే మంచి జరుగుతుందని, అదేవిధంగా ఈ రోజు ఆలయంలో ఘనంగా చండీ హోమాలు నిర్వహించడం జరిగిందని, ఉగాది పండుగ రోజు బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. ఎవరు ఓపెన్ కొట్టాల దగ్గర అమ్మ ఓపెన్ చేసిన వాళ్ళు అమ్మా ఏమమ్మా అందరు పక్కన పోతున్నారు. అమ్మా ఓపెన్ దగ్గర ఉండమ్మా. రండి తల్లి, మీరు మాట్లాడండి అమ్మా. పర్లేదమ్మా, మీరు మాట్లాడండి. దయచేసి అందరు కొంచెం హోమగుండం దగ్గర ఉండి సహకరించండి అమ్మా. ఏంటంటే నెక్స్ట్ డెవలప్ అవ్వాలన్నా, మనందరికీ మంచి ఆశీస్సులు కావాలన్నా, జనబలం కావాలి. దయచేసి ఎవరి హోమం దగ్గర వాళ్ళు మీడియా దగ్గర నిలబడవలసిందిగా విజ్ఞప్తిమా. ఇక్కడ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం నిలబడండి ప్లీజ్. ముందు ఇచ్చిన తర్వాత లేవండి, దయచేసి పక్కకు రాకండి ప్లీజ్. ఇంతసేపు ఇక్కడ మనకు చక్కటి హోమం చేయించినటువంటి పూజారి గారితో సాయిరామ్ స్వామి. ఈ ఆలయం నిర్మించి 7 సంవత్సరాలు పూర్తయింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జమలాపురం దేవాలయంకి ఎదురొచ్చిన బాబా గుడి ఎందు ఈ రోజు ఇక్కడ అమావాస్య రోజు మేము హోమం చేయించాలనే సంకల్పంతో ప్రతి పౌర్ణమికి చేయిస్తున్నాం. ఇక్కడ
నేను ఇక్కడ 108 చండీ హోమాలు చేయాలని సంకల్పంతో చేస్తున్నాను. నాకు కనిపింది కాబట్టి నేను అమావాస్య రోజు కూడా నేను ప్రతి పని చేస్తున్నాను. కాబట్టి భక్తాదులు ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఇక్కడ హోమాలకు నేను చేయించుకుంటాను, నేను చేయిస్తాను, ఇతరులతో చేస్తాను. లేకపోతే ఈరోజు హోమానికి కావాల్సినటువంటి నెయ్యి కానీ లేకుంటే పదార్థాలు సహాయం చేసి నా సంకల్పాన్ని నెరవేరుస్తారని, ఈ ఆలయం ముందు ప్రతి గురువారం అన్నదానం ఉంది కాబట్టి ప్రతి భక్తులు సహాయం చేస్తారని కోరుచున్నాను. ఈరోజు చేసినటువంటి గొప్పవారైనటువంటి అయ్యగారు నాగేంద్ర స్వామి గారు ఈరోజు పూర్తి చేశారు. వీరి కృతజ్ఞతలు. ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తాదులందరికీ ధన్యవాదాలు. ఓం సాయిరామ్. ఇక్కడ మన నంద్యాల వాయువ్య మూలలో సాయిబాబా మందిరంలో ఎల్లాస్వామి యాదవ్ అన్నగారు నిర్మించినటువంటి భక్తుల సహాయంతో అయితేనేమి, అన్నగారు మంచి సంకల్పంతో ఇక్కడ చక్కగా సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో శ్రీమతి పద్మజ గారు దంపతులు ఇక్కడ చాలా చక్కటి చండీ హోమము నిర్వహించారు. ఈ హోమంలో మన భక్తాదులంతా కూడా చక్కగా పాల్గొని మన ఎల్లాస్వామి అన్నగారి సహకారం అయితేనేమి, మన పండితులు నాగేంద్ర స్వామి గారు, శారదాపీఠము నాగేంద్ర స్వామి గారు చాలా చక్కగా మహిళామతలందరితో కూడాను దంపతులతో కూడాను ఇక్కడ హోమం జరిపించారు. ఇందాకే మనకి స్వామివారు చెప్పున్నారు, అన్నగారు కూడా చెప్పారు, అమావాస్య అంటే చాలా భయపడతారు. అమావాస్య అంటే భయపడదగింది కాదు. శ్రీ మహాలక్ష్మి పుట్టినటువంటి తిథి, పుణ్యతిథి అమావాస్య. ఈ ఆలయంలో అమావాస్య పౌర్ణమికి కూడా ప్రతిసారి ఇలాగే హోమాలు జరుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్పి ఉన్నారు. ఇలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా విరివిగా విచ్చేసి హోమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదురుగాక. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని 2వ వార్డులో చింత అరుగు దగ్గర నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలు నిర్మించి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మ శ్రీహరి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేస్తూ అదేవిధంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్మ శ్రీహరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను మరియు సంస్కరణలను ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ₹2 కిలో బియ్యం పథకం, నిరుపేదలకు పక్కా గృహాలు కట్టించి ఇవ్వడం, వృద్ధులకు 30 వృద్ధులకు పింఛన్లు మొట్టమొదట ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలను డ్వాక్రా సంఘాలుగా ఏర్పాటు చేసి ఆర్థిక స్వావలంబన దిశ వైపు అడుగులు వేసే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఏకాగోపాలి నిలబడి అందరూ సైడ్ వాళ్ళు అందరూ కొంచెం అర్థం తిరుగుడు వాళ్ళే తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ 43వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చడం జరిగింది. స్పీడ్ తీసుకున్నా అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాలలోని 2వ వార్డులో చింతల దగ్గర పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవం నినాదంగా కాంగ్రెస్ పార్టీ చేతిలో తన ఉనికిని కోల్పోతున్న తన తెలుగుజాతి రక్షించడం కోసం 1922 మార్చి 29న ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రమైన హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకు 43 సంవత్సరాల సందర్భంగా 43వ తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ పుట్టుపోసింది. అందులో భాగంగా 2 రూపాయలకే కిలో బియ్యం, అదేవిధంగా సగం ధరకే జనతా వసాలు ఇవ్వడం, ఇల్లు లేని బడిగిన వర్గాలకు పక్కా గృహాలు కట్టించి ఇవ్వడం, ఇలాంటి పథకాలకు పురుడు పోసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి మా ఎండి ఫారూక్ సార్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారు నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి వార్డులో డ్రైనేజ్ కాలువలు కానీ, రోడ్లు కానీ, విద్యుత్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పిన 24 గంటల్లోనే ఇమీడియట్గా చర్య తీసుకొని వాటిని ఏర్పాటు చేస్తూ అభివృద్ధి చేసే విధంగా వాళ్ళు ముందడుగేసి నంద్యాలని అభివృద్ధి పథంలో నడిపే విధంగా కృషి చేస్తున్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. బులెటిన్ ముగించే వద్ద హెడ్లైన్స్ మరోసారి. టీడ్కోలు కనీస సౌకర్యాలు కల్పించిన వైనం, తాగునీరు, రోడ్లు, వీధి లైట్లు లేవు, గృహ సామగ్రిని ఎత్తుకెళ్తున్న దొంగలు, ఎంఆర్పో డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల నియోజకవర్గంలో రెపరెపలాడిన తెలుగుదేశం జెండా, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు, మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి. ప్రకృతి వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించండి, దేశవాళీ వరి వగడాలను సాగు చేయండి, గ్రామంలో స్వచ్ఛ భారత్ ఎక్కడా, అధికారులపై ఆగ్రహం జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల టీడీపీ బల్జ నేతలకు షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. మార్కెట్ యార్డ్ పదవిపై ఆశలు పెట్టుకున్న బల్జ నేతలు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా హరిబాబు ఎంపిక. నంద్యాల షిర్డీ సాయిబాబా ఆలయంలో అమావాస్య చండీ హోమం ఘనంగా పూజలు నిర్వహించిన భక్తులు. నంద్యాల 2వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, స్వీట్లు పంపిణీ చేసిన వార్డు ఇన్ఛార్జ్ కొమ్మ శ్రీహరి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.